బెన్నీ బసవబలుడు క్లోవర్వుడ్ అనే చిన్న గ్రామంలో బెన్నీ అనే చిన్న ముద్దుగా ఉన్న కుందేలు ఉండేది. తను చిన్నదైనప్పటికీ అతని కలలు మాత్రం పెద్దవి. బెన్నీకి అడవిలో గెంతుతూ కొత్త స్థలాలు అన్వేషిస్తూ ధైర్యవంతుడిగా ఊహించుకోవడంలో మేటి. కాని అతనికి ఒక చిన్న సమస్య ఉంది: గట్టిగా వచ్చే శబ్దాలకు భయపడటం. ఒకరోజు ఉదయం బెన్నీ రుచికరమైన క్యారెట్ ని నములుతూ ఉంటే అతని మంచి స్నేహితురాలు టిల్లీ అనే తాబేలు అతని వైపు నెమ్మదిగా పరిగెత్తుకుంటూ వచ్చింది. బెన్నీ, బెన్నీ, వినావా? టిల్లీ ఉత్సాహంగా అరిచింది. థండర్వుడ్ ఫారెస్ట్ లో ఒక మాయా నిధి దాగి ఉందట. బెన్నీ చెవులు ఎగరేసుకుంటూ ఆశ్చర్యంగా అడిగాడు, మాయానిధి అంటే బంగారు క్యారెట్లా? ఇంకా గొప్పది, టిల్లీ ఆనందంగా చెప్పింది. దాన్ని కనుగొన్నవాడు ఒక కోరిక కోరుకోవచ్చు. బెన్నీ గుండె వేగంగా కొట్టుకుంది. అదే నిధిని తాను కనుక్కుంటే ధైర్యవంతుడవడానికి కోరిక కోరొచ్చు. కాని థండర్వుడ్ ఫారెస్ట్ లో గర్జించే మెరుపులు, ఉరుములు వింటే బెన్నీకి పళ్ళు చర్చరించేవి. నేనే వెళ్తాను, బెన్నీ ధైర్యంగా అనేటట్టు అనిపించినా అతని స్వరం కాస్త వణుకుతో. అలా బెన్నీ, టిల్లీ మరియు వారి గబ్బిల స్నేహితుడు పీప్ మూసింది. ఇది మజాగా ఉంటుంది, పీప్ ఉత్సాహంగా గెంతుతూ అన్నాడు. నాకు అడవి గుట్టలు, దారి దోచుకునే రహస్యాలు తెలుసు. అయితే ఈ ప్రయాణం అంత సులభంగా జరగలేదు. మొదట వాళ్లు విగ్లీ వోర్మ్ బ్రిడ్జిని దాటాల్సి వచ్చింది. బ్రిడ్జ్ అంతా ఊగుతున్నప్పుడు బెన్నీ భయంతో అరిచాడు, ఓహో, నేను పడిపోతున్నాను. శాంతంగా ఉండు బెన్నీ, నేను నీ పక్కనే ఉన్నాను, టిల్లీ ధైర్యం ఇచ్చింది. తర్వాత వాళ్లు ఒక తప్పుడు నిధి పటాన్ని అమ్మడానికి ప్రయత్నించిన గబుకు నక్క రిక్కీని ఎదిరించాల్సి వచ్చింది. ఇది మోసం, రిక్కీ, పిప్ తడబడకుండా చెప్పాడు. మాకు నమ్మకమైన పటమే ఉంది. చివరికి వాళ్లు థండర్వుడ్ ఫారెస్ట్ లో లోతుగా ప్రవేశించారు. ఆకాశం మబ్బులతో నిండిపోయింది. చెట్లు గుర్రుమంటూ ఊగుతున్నాయి. ఉరుము పెద్దగా ధం అనేలా అరిచింది. బెన్నీ భయంతో వెనక్కి తగ్గే ప్రయత్నం చేశాడు. ఇక్కడ నాకు భయంగా ఉంది టిల్లీ. నువ్వు భయపడాల్సిన పని లేదు బెన్నీ, టిల్లీ నెమ్మదిగా చెప్పింది. నీలో చాలా ధైర్యం ఉంది. బెన్నీ లోతుగా శ్వాస తీసుకుని ముందుకు సాగాడు. ప్రతి అడుగు వేస్తూ అతనికి భయం కాస్త తగ్గింది. చివరికి అతని కళ్ల ముందు ఒక పెద్ద చెట్టు క్రింద మురిపించే నిధి పెట్టె కనిపించింది. చూడు, ఇది మనది, పిప్ గట్టిగా అరిచాడు. బెన్నీ కుచ్చుకున్న కాళ్లతో పెట్టె తెరిచాడు. అందులో ఒక బంగారు మెరిసే క్యారెట్ ఉంది. ఇది అద్భుతంగా ఉంది, బెన్నీ మౌనంగా అన్నాడు. నీ కోరిక కోరుకో బెన్నీ, టిల్లీ ఆనందంగా చెప్పింది. నన్ను ధైర్యవంతుడిని చేయమని కోరుతున్నాను, బెన్నీ ముడుచుకుంటూ చెప్పాడు. పెద్దగా ఏమీ మారలేదని చూసిన బెన్నీ ఆశ్చర్యంగా తన స్నేహితుల వైపు చూశాడు. టిల్లీ చిరునవ్వు నెట్టింది. బెన్నీ, నీకు మాయ కాదు, నిజమైన ధైర్యం అవసరం. నువ్వు అటువంటి వాడివే. ఆ రోజు నుంచి బెన్నీ క్లోవర్వుడ్లోని ఫ్లఫిస్ట్ కుందేలే కాదు, అతను ధైర్యవంతుడయ్యాడు.